ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో బ్రహ్మం చౌదరి కమ్మ కార్పొరేషన్కి చైర్మన్గా, కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాటిని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే ఎట్టకేలకు కదలిక అంటూ భూ సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు, రెవెన్యూ యంత్రాంగానికి స్పష్టమైన విధి విధానాలు, అత్యధిక సమస్యలకు మండల స్థాయిలోని పరిష్కారం, జేసీ నుంచి తహసీల్దార్కు 10 కీలక అధికారుల బదిలీ, మరికొన్ని ఆర్డీఓలకు కొన్ని మాత్రమే జేసీ పరిధిలో, ఎడాపెడా రికార్డులు మార్చేయడం కుదరదు, సంబంధిత పట్టాదారుకు వ్యక్తులకు నోటీసు ఇవ్వాల్సిందే, లేదంటే చర్యలు తప్పు జరిగితే వీఆర్ఓదే బాధ్యత, 5 రకాల భూములకు 3 నెలల్లో మోక్షం, 22 జాబితాని తొలగించేందుకు తుదిగడు, మార్గదర్శకాలు జారీ చేసిన స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్. ఆంధ్రజ్యోతి వరుస కథనాలపై రెవెన్యూ శాఖ స్పందన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పెట్టుబడుల్లో ఏపీ టాప్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. జల వివాదాలపై కమిటీ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపున నిఘా వేషం పట్టుకుంటాం అంటూ అవినీతి తిమింగళాల ఆట కట్టిస్తాం, ప్రభుత్వ శాఖలు అవినీతి కట్టడి చేసేందుకు ఏసీబీ చేస్తున్న ప్రయత్నాలు సరిపోవడం లేదు, ప్రజలు సహకరిస్తేనే అవినీతి రాకాసి అణచివేయగలం, అవినీతికి సంబంధించి పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేయండి, సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం, వ్యక్తిగత కక్షతోనూ మరో కారణంతో కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలోనే ఫిర్యాదు ఉండాలంటూ అతుల్ సింగ్ ఏసీబీ డీజీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే